హాయ్ గైస్, ఎలా ఉన్నారు? టాలీవుడ్లో చాలామంది హీరోలు సక్సెస్ అయ్యారు. లైక్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, ఇలా చాలామంది. వీళ్ళంతా పెద్ద స్టార్డమ్ ఉన్న హీరోలు. ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువ. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ స్టార్స్ కాదు. ఎంత ప్రయత్నించినా ఫెయిల్యూర్స్గానే మిగిలిపోతున్న హీరోలు, గుర్తింపు లేని హీరోలు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అలా నరేష్ గారు, గోపీచంద్ గారు, ఆది గారు, ఇలా కొంతమంది ఉన్నారు. క్రిటిక్స్ ఏమంటారంటే ఈ హీరోలకు అసలు యాక్టింగ్ రాదు, వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి పనికిరారు, ఇంటికి వెళ్ళిపోవడం మంచిది, ఇలా అంటున్నారు. మేబీ ఇది కరెక్ట్ అయి ఉండొచ్చేమో, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఇది ఒక్కటే రీజన్ కాదు. హీరోకి హిట్ రాలేదంటే యాక్టింగ్ రాదని అర్థం కాదు. ఎన్నో రీజన్స్ ఉంటాయి, ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు వెంటనే హిట్ రాలేదు. 10 సంవత్సరాలు పట్టింది ఒక్క సాలిడ్ హిట్ పడటానికి. హీరో కానీ ఆర్టిస్ట్ కానీ సక్సెస్ అవ్వలేదంటే ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ఈ వీడియోలో మనం టాలీవుడ్ హీరోలు కొంతమంది ఎందుకు ఇంకా సక్సెస్ఫుల్ కాలేకపోతున్నారు, రీజన్స్ ఏంటి, ఏ కారణాల వల్ల ఫెయిల్ అవుతున్నారు, ఏం చేస్తే సక్సెస్ అవుతారు, అసలు సక్సెస్ అవుతారా? క్రిటిక్స్ అంటున్నట్టు ఈ హీరోలు ఇంటికి వెళ్ళిపోవడమే కరెక్టా? వీటన్నిటి గురించి చాలా క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోస్ లైక్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక హీరో పెద్ద స్టార్ అయ్యాడంటే కారణం మీరే. అలాగే నా చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అవ్వాలంటే దానికి మీ సపోర్ట్ డెఫినెట్గా కావాలి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి, మాట ఇస్తున్నా, మంచి కంటెంట్ ఇస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్. హీరోస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ ఫేవరెట్ హీరో ఎవరు? పేరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాక్స్ బద్దలైపోవాలి, యూట్యూబ్ షేక్ అయిపోవాలి. కాన్సెప్ట్లోకి వెళ్తే నెంబర్ 1 అలా నరేష్ గారు. పరిచయం అక్కర్లేదు, ఈవీవి సత్యనారాయణ గారి కొడుకు. బ్యాక్గ్రౌండ్ విషయంలో ఎలాంటి లోటు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లా నరేష్ గారి స్ట్రెంగ్స్ గురించి మాట్లాడదాం. మెయిన్ స్ట్రెంగ్త్ కామెడీ అని అందరికీ బాగా తెలుసు. మెయిన్గా కితకితలు లాంటి సినిమాలు అయితే ఇప్పుడు చూసినా సరే నవ్వాగదు. నిజానికి అప్పట్లో ఫుల్ లెంత్ కామెడీ మూవీస్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారే. అహనా పెళ్ళంట, అప్పుల అప్పారావు లాంటి సినిమాలు మనం ఇప్పుడు టీవీలో చూసినా సరే అలా చూస్తూ ఉండిపోతాం. ఇక ఇప్పటి రోజుల్లో అంత డేరింగ్ అండ్ డాషింగ్గా ఫుల్ లెంత్ కామెడీ సినిమాలు తీసే హీరోలు ఎవరు లేరు, ఒక్క అల్లా నరేష్ గారు తప్ప. అందరూ అనుకున్నట్టు అల్లా నరేష్ గారి స్ట్రెంగ్త్ ఒక్క కామెడీ మాత్రమే కాదు, హీ ఈజ్ ఏ పర్ఫార్మర్. గమ్యం కానీ నాంది కానీ చూస్తే అల్లరి నరేష్ కామెడీకి మాత్రమే పరిమితం కాదు అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, అసలు అల్లరి నరేష్ మూవీస్ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు? అల్లరి నరేష్ గారి మెయిన్ స్ట్రెంగ్త్ కామెడీ అయినా కూడా నరేష్ గారి రీసెంట్ టైమ్స్లో వచ్చిన అన్ని కామెడీ మూవీస్ ఫెయిల్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ బంగారు బుల్లోడు, ఆ ఒకటి అడుక్కు. మెయిన్గా అల్లరి నరేష్ మూవీస్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కామెడీతో పాటు కాన్సెప్ట్ అండ్ కంటెంట్ లేకపోవడం. ఆడియన్స్ నార్మల్గా సిచ్యువేషనల్ కామెడీకి కనెక్ట్ అవుతారు. మనం రాజేంద్ర ప్రసాద్ గారి అహనా పెళ్ళంట సినిమా గురించి మాట్లాడితే ఈ సినిమా ఫుల్ లెంత్ కామెడీ అయినా కూడా ఒక స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఉంటుంది. ధనవంతుడైన హీరో పిసినారి కూతుర్ని ప్రేమించి తన పిసినారి మామను మార్చటం ఎలా అనేది మూవీ కాన్సెప్ట్. అయితే కోట శ్రీనివాసరావు గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా ఫన్నీగా చాలా బాగుంటాయి. అంతదాకా ఎందుకు, రీసెంట్ టైమ్స్లో వచ్చిన సామాజిక వర్గం సినిమా ఫుల్ లెంత్ కామెడీ మూవీనే. అయితే మూవీ గ్రిప్పింగ్గా ఉంటుంది, తర్వాత ఏం జరగబోతుంది అనే టెన్షన్ని బిల్డప్ చేశారు. సో కామెడీతో పాటు ఎంతో కొంత కంటెంట్ అయితే డెఫినెట్గా ఉండాలి, అప్పుడే అల్లా నరేష్ గారు సక్సెస్ అవుతారు. నెంబర్ 2 అక్కినేని అఖిల్. అక్కినేని అఖిల్ మనం సినిమాతో క్యామియో ఇవ్వడం జరిగింది. అయితే మనిషి చూడటానికి బాగున్నాడు, యాక్టింగ్ ఎరగదీస్తారు అనుకున్నారు. కానీ అఖిల్ తీసిన అన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన ఏజెంట్ మూవీ గురించి మాట్లాడితే, ఏజెంట్ మూవీని డైరెక్ట్ చేసింది సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి గారివి రాడ్ సినిమాలు ఉన్నాయి, లైక్ అశోక్ కానీ కిక్ 2 కానీ, చూస్తే దోల తీరిపోద్ది. అయినా కిక్, రేస్ గుర్రం, ధృవ లాంటి మంచి సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఏజెంట్ మూవీ ఫెయిల్ అవ్వడానికి మాత్రం డైరెక్షన్ అండ్ రైటింగే రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్ మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్. అయితే మూవీలో యాక్షన్ బాగా వర్కౌట్ అవ్వాలంటే స్ట్రాంగ్ ఎమోషన్ ఉండాలి, అది మిస్సింగ్. అఖిల్ చేసే తప్పు సరైన స్టోరీని, అంటే దమ్మున్న స్టోరీని సెల్ చేసుకోకపోవడం. స్టోరీలో దమ్ముంటే హీరో కానీ, బడ్జెట్ కానీ, డైరెక్టర్ కానీ కనిపించడు, స్టోరీ మాత్రమే కనపడుతుంది, వినపడుతుంది. రీసెంట్ టైమ్స్లో బలగం మూవీలో ఎవరున్నారు? పెద్ద స్టార్స్ ఉన్నారా? లేరు. పెద్ద డైరెక్టర్ ఉన్నాడా? లేడు. హై బడ్జెట్ సినిమా కూడా కాదు, అయినా అందరూ చూసారంటే ఒకటే రీజన్, స్టోరీలో దమ్ము ఉంది. అదొక న్యూ అటెంప్ట్, చూసే వాళ్ళకి ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. అలాగే అక్కినేని అఖిల్ కూడా స్ట్రాంగ్ స్టోరీని సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. నెంబర్ 3 గోపీచంద్. గోపీచంద్ గారు చాలా టాలెంటెడ్. విలన్ రోల్స్ చేసి హీరో అవటం, ఇప్పటి వరకు నిలబడటం, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్, ఇట్స్ ఎ టఫ్ జాబ్. మ్యాచ్ స్టార్ గోపీచంద్ గారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? గోపి అన్నకి ఏం లేవు,
చెప్పండి? సాలిడ్ బాడీ టెక్చర్ లేదా, సాలిడ్ డైలాగ్ డెలివరీ లేదా, కామెడీ టైమింగ్ లేదా, డాన్స్ రాదా? అన్నీ ఉన్నాయి, ఒక సక్సెస్ తప్ప. ఒకసారి మ్యాచ్ స్టార్ గోపీచంద్ పాస్ట్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా 21 నుంచి 24 వరకు టోటల్గా 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. 21లో గోపి అని నుంచి ఏకంగా 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఒకటి సీతిమార్, 2 6 అడుగుల బుల్లెట్. 2 దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఒకటే, కంటెంట్ లేకపోవడం. 22లో గోపి అన్న నుంచి ఒక్క సినిమానే వచ్చింది, అది పక్కా కమర్షియల్. మారుతి గారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఆడియన్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. కానీ బడ్జెట్ వైజ్ 12 crores పెడితే 14 crores వరకు వచ్చాయి. సో ప్రొడ్యూసర్ సేఫ్. అయితే పక్కా కమర్షియల్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే హీరో కమర్షియల్, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు, ఎంత దారుణానికైనా బడి కడతాడు. కానీ కాన్సెప్ట్ డీప్గా అండ్ ఎమోషనలీ స్ట్రాంగ్గా చూపించలేకపోయారు. సో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. తర్వాత వచ్చిన రామబాణం గురించి చెప్పక్కర్లేదు, రొట్ట సినిమా 2024లో రిలీజ్ అయింది. భీమా పోస్టర్స్. ఆ పోస్టర్స్ చూసినప్పుడు అనుకున్నాను ఇది కంటెంట్ ఓరియంటెడ్ సినిమా, ఖచ్చితంగా ఈసారి గోపి అన్నకి హిట్ ఖాయం అని. కానీ మూవీ చూశాక కాన్సెప్ట్ వైజ్ మూవీ దారుణంగా ఫెయిల్ అయింది. అల్లరి నరేష్ కానీ, గోపీచంద్ కానీ, అఖిల్ కానీ, ఇంకా మన టాలీవుడ్లో చాలామంది హీరోలు ఉన్నారు. అయితే ఈ హీరోలకి టాలెంట్ లేదా అంటే ఉంది. వీళ్ళు మెయిన్గా ఫెయిల్ అవుతుంది స్టోరీ సెలెక్షన్ దగ్గరే. ఏదో ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకుందాం అంటే సచ్చినా సక్సెస్ రాదు. అయితే ఎలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకోవాలి? స్టోరీకి కొన్ని లక్షణాలు అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ ఉండాలి. తర్వాత ఏం జరగబోద్ది అనే క్యూరియాసిటీ చివరి వరకు హోల్డ్ చేయాలి. సాటిస్ఫాక్షన్ ఇచ్చే క్లైమాక్స్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు సినిమాని ఎవరు ఆపలేరు, బ్లాక్ బస్టర్ అయితే తీరుద్ది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన మంజుమేల్ బాయ్స్. మన తెలుగులో కూడా చాలామంది ఈ సినిమా చూశారు, అప్రిషియేట్ చేస్తున్నారు. నిజంగా ఈ సినిమాకి క్రేజ్, బస్ 2 ఉన్నాయి. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమా డైరెక్టర్ మనకు తెలుసా? తెలియదు. యాక్ట్ చేసిన ఆర్టిస్టులు మనకు తెలుసా? తెలియదు. ఫ్రెండ్స్ రోల్లో చేసిన వాళ్ళు మనకు తెలుసా? తెలియదు. అయినా మూవీ కనెక్ట్ అయిందంటే ఓన్లీ వన్ రీజన్, దట్ ఈస్ కంటెంట్. నిజంగా ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ చూస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఇది కదరా సినిమా అనిపిస్తుంది. మరి ఇలాంటి సినిమాలు మన తెలుగులో ఎందుకు రావాలి? న్యూ డైరెక్టర్స్కి చెప్పేది ఒకటే, ఒక రొట్ట సినిమా, 3 ఫైట్లు, 4 సాంగ్లు, కామెడీ ట్రాక్, లవ్ ట్రాక్, ఇలాంటివి మనకొద్దు. ఇలాంటివి మనం వదిలేద్దాం. గుర్తుపెట్టుకోండి, సినిమా అంటే కథ చెప్పడం. ఎంత ఇంట్రెస్టింగ్గా కథ చెప్తావో అంత పెద్ద డైరెక్టర్ అవుతావు, అంత పెద్ద స్టార్ హీరో అవుతావు. నువ్వు ఎంత తోపు డైరెక్టర్ అయినా, ఎంత తోపు హీరో అయినా, కంటెంట్ లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. దీనికి వన్ అండ్ ఓన్లీ ఎగ్జాంపుల్ ద గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అంటే అందరికీ చాలా ఇష్టం, ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువ. పూరి జగన్నాథ్ గారి నుంచి వచ్చిన పోకిరి మూవీ ఎందుకు ఇండస్ట్రీ హిట్ అయిందని ఇప్పుడు ఆలోచించారా? ఎందుకంటే అప్పటి వరకు ఉన్న ఫార్ములాని బ్రేక్ చేసాడు పూరి జగన్నాథ్. హీరో అంటే ఎలాగే ఉండాలి, ఎలాగే నడవాలి, ఎలాగే మాట్లాడాలి అనే దాన్ని పూర్తిగా మార్చేశాడు. అప్పటి వరకు ఉన్న ఫార్ములాని మార్చి తనే ఒక ఫార్ములాని క్రియేట్ చేశాడు. ఎప్పుడో రిలీజ్ అయిన ఆ సినిమా గురించి ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? దాంట్లో కంటెంట్ ఉంది. నాకు టెంపర్ మూవీ చూస్తున్నప్పుడు నిజంగా మతిపోయింది. హీరో క్యారెక్టరైజేషన్ చూసి నేను చాలాసేపు డైజెస్ట్ చేసుకోలేకపోయా. ఇంత ధైర్యంగా ఎన్టీఆర్ని ఎలా చూపించగలిగాడు అని నాకు అనిపించింది. కానీ 2 హిట్లు తీసిన అదే పూరి జగన్నాథ్ నుంచి లైగర్ లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమా కూడా వచ్చింది. దీనికి కూడా రీజన్ ఒకటే, దానిలో పెద్ద దమ్ము లేదు. సినిమా కాన్సెప్ట్ ఒకటి అయితే సైడ్ ట్రాక్ వెళ్ళిపోయింది సినిమా. ఫైనల్లీ నేను చెప్పేది ఒకటే, నువ్వు పూరి జగన్నాథ్ అయినా, సుకుమార్ అయినా, రాజమౌళి అయినా, స్టోరీలో దమ్ము లేకపోతే ఖచ్చితంగా సినిమా పడుకుంటుంది. ఫైనలీ నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఐ కైండ్లీ రిక్వెస్ట్, ప్లీజ్ ట్రై టు టెల్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. We are here for ready to watch. So this is today's concept and thanks for watching. Love you all.